ఇవి ముంజలండి. చాలా మందికి తెలిసే ఉంటుంది. ఐస్ యాపిల్ అని కూడా అంటారు. మా హస్బెండ్ ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు అక్కడ ఉంటే తీసుకొచ్చారండి. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని కోరుకుంటూ వెల్కమ్ టు శ్రావణి బ్లాగ్స్. మా హస్బెండ్ మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళి ఇంకా వచ్చేటప్పుడైతే ఫ్రెష్గా ఈ ముంజల్ని కాయల్ని కొట్టించుకొని తీసుకొచ్చారండి. ఇంకా మేమైతే కూర్చొని తింటున్నాము. మా హస్బెండ్ అయితే ఎందుకో తనకు నచ్చదు, తను తినరు, మేము తింటాం కాబట్టి మా కోసం అయితే తీసుకొస్తారండి. ఇక్కడ మా చిన్నమ్మాయికి పొట్టుతో పెడితే వద్దంటుంది, తను మొత్తం పొట్టు తీసుకొని తింటుంది. చాలా బాగున్నాయండి, వాటర్ వాటర్ ఉన్నాయి లోపలైతే. ఈ సమ్మర్లో అయితే చాలా చల్లదనం అండి, తింటే మాత్రం చాలా బాగుంటాయి. మా పెద్దమ్మాయిని తినమంటున్నాను, తను తొక్క తీస్తే తింటా ఉంది. ఒకటి మొత్తం తీసి పెట్టాను. కొంచెం పెద్దగా ఉన్నాయైతే తొక్క తీసుకొని తింటే బాగుంటుందండి, చిన్నవి అయితే ఇంకా అలాగే తినేస్తారు. ఆ తొక్క తీసే లోపల ఉన్న వాటర్ అంతా బయటికి కారిపోతూ ఉంటుంది. ఇంకా మేమిద్దరం అయితే కూర్చొని చాలా హ్యాపీగా తినేస్తామండి. ఈ సీజన్లో మాకు ఎప్పుడు వీలైతే అప్పుడు తింటూనే ఉంటాము. పిల్లలకి ఇంకా లాస్ట్ వర్కింగ్ డే అండి, స్కూలు హాలిడేస్ ఇచ్చారు. ఇంకా హాలిడేస్ ఇస్తే ఆగుతామా అండి, ఊరికి వెళ్ళిపోవడమే కదా. మేమైతే ఇక్కడ బ్యాగ్ ప్యాక్ చేసుకుంటున్నాము, మీకు కూడా అర్థమైపోయి ఉంటుంది. మా పిల్లలు అయితే ఇంకా హాలిడేస్ ఇస్తే అసలు ఆగరండి, వెళ్దాం అంటారు. ఇంకా మేమైతే సమ్మర్ హాలిడేస్కి ఊరు వెళ్ళడానికైతే బట్టలు ప్యాక్ చేస్తున్నానండి. ఇక్కడ మా ఇద్దరు అమ్మాయిలు నాకు హెల్ప్ చేస్తున్నారు, బట్టలన్నీ అందిస్తున్నారు. ఇంకా ఇలాగో సమ్మర్ హాలిడేస్ కాబట్టి ఎక్కువ రోజులే వెళ్తాం కాబట్టి కొంచెం ప్యాకింగ్ అది అయితే ఎక్కువే ఉంటుంది, బట్టలు అవి సర్దుకోవడము. మేమైతే ప్రజెంట్ హైదరాబాద్ వెళ్తున్నామండి, మా చెల్లి వాళ్ళ ఇంటికి. ఇంకా తర్వాత అటు నుండి అటు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాము. ఇంకా మధ్యలో ఎటైనా ప్లేసెస్ చూడడానికి అలా వెళ్తాము అనుకుంటాం, కానీ మనం అనుకున్నవి జరగకపోవచ్చు కదండి. మేమైతే కొన్ని ప్లేసెస్కి వెళ్ళాలని అయితే అనుకుంటున్నాం ఈ సమ్మర్లో. ఇంకా చూడాలి ఏమవుతుందో. మోస్ట్లీ అయితే ఎప్పుడు నేను మా ఇద్దరు అమ్మాయిలే వెళ్తామండి. ఇంకా ఈసారి అయితే మా హస్బెండ్ కూడా వస్తున్నారు, తను మధ్యలో అయినా వస్తారు, లేదంటే ఈసారి అయితే ఇలా మాతో కలిసి వస్తున్నారు ముందుగా, లేదంటే లాస్ట్లో అయినా వస్తారు. ఇలా మేము అందరం కలిసి వెళ్ళడం కానీ కలిసి రావడం కానీ మోస్ట్లీ తక్కువే అండి. ఇక్కడ ఏదో జాతర జరుగుతుందండి వైజాగ్లో. ఇంకా మేమైతే స్టేషన్కి రీచ్ అయ్యామండి. మేము స్టేషన్కి వచ్చేసరికి ట్రైన్ రెడీగా ఉందండి. ఎలాగో వైజాగ్ నుండి స్టార్ట్ కాబట్టి ట్రైన్ హాఫ్ అన్ అవర్ బిఫోర్ ఉంటుందండి స్టేషన్లో. ఇంకా మేమందరం అయితే ఎక్కి కూర్చున్నామండి. ఇంకా ట్రైన్ మూవ్ అవడానికి అయితే చాలా టైం ఉందండి. మా అమ్మాయిలకి ఏం చేయాలో అర్థం కావట్లేదు, బోర్ కొడుతుందంట. మేమేమో దగ్గర 1 అవర్ బిఫోర్ వచ్చామండి రైల్వే స్టేషన్కి. ఇంకా మా అమ్మాయి అయితే ఏదో చెప్తూ ఉంది. ఇక్కడ ఇంకా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారండి. వాళ్ళని పడుకోమంటే పడుకోవట్లేదండి. ఈ ట్రైన్ మూవ్ అయ్యాక పడుకుంటామన్నారు. మేమైతే మోస్ట్లీ నైట్ జర్నీస్ ప్రిఫర్ చేస్తామండి, హ్యాపీగా నైట్ అయితే పడుకోవచ్చు. ఈసారి అయితే మేము హ్యాపీగా పడుకున్నామండి, మాకేమి గురక బ్యాచ్ ఏమీ తగలలేదు కాబట్టి. ట్రైన్లో అయితే చాలా గురకలు డిస్టర్బెన్స్ ఉంటుంది. ఈసారి అయితే మాకు కొంచెం పర్వాలేదండి. ఇక్కడ మా ఇద్దరు అమ్మాయిలు
ఫోన్ చూస్తూ టైంపాస్ చేస్తున్నారు. ట్రైన్ ముయ్యాకే పడుకుంటామని. ఇంకా ఏం చేస్తామండి, కొన్నింటికి ఇంకా ఏమీ చేయలేం కదా. వాళ్ళకు కూడా పాపం బోర్ కొడుతుంది. మేము చాలా ముందు వచ్చేసాం కదా. ఇంక ఇదైతే మార్నింగ్ అండి. ఇంకా మార్నింగ్ అయితే మేము ట్రైన్ అయితే దిగేసి బస్ ఎక్కేసామండి. మా ముగ్గురికి అయితే ఫ్రీ టికెట్ అండి. మా హస్బెండ్ ఒక్కరికే అమౌంట్ ఛార్జ్. తెలంగాణలో అంతే కదండి, ఫ్రీ బస్ కదండి. ఓకే అండి, మరి బాయ్.